మస్కులర్ సిస్టమ్ కండర వ్యవస్థ. మానవ శరీరంలోని కండరాలు సుమారుగా 650 ఉంటవి. కండరాలను అధ్యయనం చేసే శాస్త్రం మయాలజీ. కండరాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని మయాలజీ అంటారు. మానవ శరీర బరువులో కండరముల యొక్క బరువు సుమారుగా 50 నుంచి 60% ఉంటవి. మానవ శరీర బరువులో కండరాల యొక్క బరువు సుమారుగా 50 నుంచి 60% ఉంటవి. కండరంలో రసాయన శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది. కండర సంకోచ వ్యాకోచములకు ఉపయోగపడే ఫాస్ఫేటు క్రియాటైన్ ఫాస్ఫేటు. కండరం యొక్క సంకోచ వ్యాకోచాలకి ఉపయోగపడే ఫాస్ఫేటు క్రియాటైన్ ఫాస్ఫేటు. కండర సంకోచ వ్యాకోచములకు ఉపయోగపడే మూలకము పదార్థము ఎసిటైల్ కొలైన్. కండర సంకోచ వ్యాకోచాలకు ఉపయోగపడే పదార్థము ఎసిటైల్ కొలైన్. కండర సంకోచ వ్యాకోచాలకు ఉపయోగపడే ఫాస్ఫేటు క్రియాటిన్ ఫాస్ఫేటు. కండరములలో నొప్పికి కారణమయ్యే ఆమ్లము లాక్టిక్ ఆమ్లము. లాక్టిక్ ఆమ్లం ఎక్కువ అవుతే కండరములలో నొప్పికి కారణమవుతుంది. కండరం పుట్టిన ప్రదేశాన్ని ఆరిజిన్ అంటారు, చివరి ప్రదేశాన్ని ఇన్సర్షన్ అంటారు. కండరం యొక్క పుట్టిన ప్రదేశాన్ని ఆరిజిన్, చివరి ప్రదేశాన్ని ఇన్సర్షన్ అని అంటారు. కండరం కదలికలు ఉండే ప్రదేశం ఇన్సర్షన్. కండరం యొక్క కదలికలు చివరి ప్రదేశంలో ఉంటవి, అంటే ఇన్సర్షన్లో కండరం యొక్క కదలికలు ఉంటవి. కండరంను కప్పి ఉన్న పొర ఎపిమీసియం. కండరాన్ని కప్పి ఉన్న పొర ఎపిమీసియం. ఒక్కొక్క కండరంలో 100 నుండి 150 ప్యాసికల్స్ ఉంటవి. ఒక్కొక్క కండరంలో 100 నుండి 150 ప్యాసికల్స్ ఉంటవి. ప్యాసికల్స్ని కప్పి ఉన్న పొరను పెరమీసియం అంటారు. కండరంలో 100 నుంచి 150 ప్యాసికల్స్ ఉంటవి. ఈ ప్యాసికల్స్ని కప్పి ఉన్న పొరను పెరమీసియం అంటారు. ఒక్కొక్క ప్యాసికల్స్ అనేక వందల కండర తంతువులు ఉంటవి. ఒక్కొక్క ప్యాసికల్స్లో అనేక వందల కండర తంతువులు ఉంటవి. కండర తంతువును కప్పి ఉన్న పొరను ఎండోమీసియం అంటారు. ఈ ఒక్కొక్క ప్యాసికల్స్ అనేక వందల కండర తంతువులను కలిగి ఉంటవి. ఈ కండర తంతువులను కప్పి ఉన్న పొరను ఎండోమీసియం అంటారు. కండర తంతు లోపలి పొరని సార్కోలెమ్మా అంటారు. కండర తంతు యొక్క లోపలి పొరను సార్కోలెమ్మా అంటారు. కండర తంతును కప్పి ఉన్న పొరను ఎండోమీసియం అంటారు. కండరంలో ఉండే ద్రవంని సార్కోప్లాజం అంటారు. కండర ద్రవంని సార్కోప్లాజం అంటారు. కండర తంతు లోపలి పొరను సార్కోలెమ్మా అంటారు. కండర ప్రోటీన్స్. కండరంలో ఉండే ప్రోటీన్స్ యాక్టిన్ మరియు మయోసిన్. యాక్టిన్ మరియు మయోసిన్ అనేవి కండరాలలో ఉన్నటువంటి ప్రోటీన్స్. కండర సంకోచ వ్యాకోచములకు ఉపయోగపడే ప్రోటీన్లు యాక్టిన్ మయోసిన్. కండరంలో ఉండే ప్రోటీన్స్ యాక్టిన్ మయోసిన్. ఈ యాక్టిన్ మయోసిన్వి కండర సంకోచ వ్యాకోచములకు ఉపయోగపడేటువంటి ప్రోటీన్లు. కండరంలో వర్గీకరణ 2 రకాలు: స్ట్రక్చరల్ క్లాసిఫికేషన్, ఫంక్షనల్ క్లాసిఫికేషన్. ఆకారాన్ని బట్టి విధులను బట్టి కండరాల వర్గీకరణ 2 రకాలు. స్ట్రక్చరల్ క్లాసిఫికేషన్ ఆకారాన్ని బట్టి రకాలు. 1 దీర్ఘరేఖాఖండం లాంగిట్యూడినల్ మజిల్. దీర్ఘరేఖాఖండం ఉదాహరణకి సార్టోరియస్, రెక్టస్ అబ్డామినస్. సార్టోరియస్ మానవ శరీరంలో పెద్ద కండరం. రెక్టస్ అబ్డామినస్ పొట్టలో ఉండేటి పొడవైన కండరం. సార్టోరియస్ మానవ శరీరంలో ఉన్న పెద్ద కండరం. అలాగే రెక్టస్ అబ్డామినస్ పొట్టలో పొడవైన కండరం. 2వది చతురస్రాకార కండరం క్వాడ్రాటిక్ మజిల్. ఉదాహరణకి రొంబాయిడ్, ప్రొనేటర్ క్వాడ్రేటస్. రొంబాయిడ్ స్కాపులాకి స్పైన్కి మధ్య ఉంటుంది. రొంబాయిడ్ అనేది స్కాపులాకి స్పైన్కి మధ్య ఉంటుంది. ప్రొనేటర్ క్వాడ్రేటస్ ముంజేతుల్లో ఉంటున్నవి. ఫోరార్మ్లో ముంజేతిలో ప్రొనేటర్ క్వాడ్రేటస్ ఉంటవి. రొంబాయిడ్ స్కాపులాకి స్పైన్కి మధ్యగా ఉంటుంది. 3వది త్రికోణాకార కండరం ట్రయాంగులర్ మజిల్. పెక్టోరల్స్ మేజర్, పెక్టోరల్స్ మైనర్ చెస్ట్లో ఉండే కండరంలో. పెక్టోరల్స్ మేజర్, పెక్టోరల్స్ మైనర్ ఇవి చెస్ట్లో ఉండే కండరాలు. 4వది కండే వంటి కండరం ఫుసిఫార్మ్ ఆర్ స్పెండిల్. ఉదాహరణకి బైసెప్స్, ట్రైసెప్స్, బ్రేకియాలసిస్. 5వది విసినకర్ర వంటి కండరం పెన్నిఫార్మ్ మజిల్.
ఉదాహరణకి టిబియాలిస్ పోస్టీరియర్ టిబియాకి వెనుక భాగంలో ఉంటుంది. విషణకర వంటి కండరం పెన్నిఫామ్ మజిల్. ఉదాహరణకి టిబియాలిస్ పోస్టీరియర్ టిబియాకి వెనుక భాగంలో ఉంటుంది. ఈ పెన్నిఫామ్ మజిల్ అనేది టిబియాకి వెనుక భాగంలో ఉంటుంది. టిబియాలిసిస్ పోస్టీరియర్. 6వది ఈక వంటి కండరం బిప్ పెన్నిఫామ్. ఎగ్జాంపుల్ రెక్టస్ ఫీమరస్ తొడభాగంలో ఉండేటువంటి కండరం. రెక్టస్ ఫీమరస్ అనేది ఈక వంటి కండరం. ఇది తొడభాగంలో ఉండేటువంటి కండరం. 7వది అనేక ఈకల వలె ఉండు కండరం మల్టీ పెన్నిఫామ్ మజిల్. ఉదాహరణకి డెల్టాయిడ్ మజిల్ భుజం వద్ద ఉండే కండరం. ఈ డెల్టాయిడ్ మల్టీపెన్నిఫామ్ మజిల్ అంటే డెల్టాయిడ్ మజిల్. ఇది భుజం వద్ద ఉండే కండరం. కండర తంతువులను మజిల్ ఫైబర్స్ అంటారు. కండర తంతువులను మజిల్ ఫైబర్స్ అని అంటారు. ఫంక్షనల్ క్లాసిఫికేషన్ విధులను బట్టి వర్గీకరణ. రేఖిత అరేఖిత హృదయ రేఖిత కండరాలు, అరేఖిత కండరాలు, హృదయ కండరాలు. ఈ రేఖిత కండరాలను స్టిప్పెడ్ మజిల్స్ అంటారు. అలాగే వాలంటరీ మజిల్స్, స్కెల్టల్ మజిల్స్ అని అంటారు. రేఖిత కండరాలను స్టిప్పెడ్ మజిల్స్, వాలంటరీ మజిల్స్, స్కెల్టల్ మజిల్స్ అని అంటారు. అలాగే అరేఖిత కండరాలని అన్స్టిప్పెడ్ మజిల్స్, ఇన్వాలంటరీ మజిల్స్, స్మూత్ మజిల్స్ అని అంటారు. హృదయ కండరాలని కార్డియాక్ మజిల్స్ అని అంటారు. రేఖిత కండరాలు వీటిని స్వచ్ఛంద కండరాలు, నియంత్రిత కండరాలు అంటారు. రేఖిత కండరాలని స్వచ్ఛంద కండరాలు, నియంత్రిత కండరాలు అంటారు. ఈ కండరంలో కండర తంతువులు రేఖల వలె ఉంటవి. అందుకే వీటిని రేఖిత కండరాలు అంటారు. ఈ రేఖిత కండరాలలో కండర తంతువులు రేఖల వలె ఉంటవి. మన అధీనంలో ఉండే కండరాలు పంజరంకి అతకబడి ఉంటవి కాబట్టి వీటిని స్కెల్టల్ మజిల్స్ అంటారు. ఇవి సుమారుగా 400 నుంచి 450 వరకు ఉంటవి. అరేఖిత కండరాలు వీటిని అస్వచ్ఛంద కండరాలు, అనియంత్రిత కండరాలు అంటారు. ఈ కండరాల నిర్మాణం మధ్యలో ఉబ్బెత్తుగా చివరన మొనతేలి ఉంటవి. అరేఖిత కండరాలని అస్వచ్ఛంద కండరాలు, అనియంత్రిత కండరాలు అంటారు. ఈ కండరాల నిర్మాణం మధ్యలో ఉబ్బెత్తుగా చివరన మొనతేలి ఉంటవి. ఈ కండరములు మన అధీనంలో ఉండవు. అందుకే వీటిని అనియంత్రిత కండరాలు అంటారు. ఇవి శరీరం లోపల ఉంటవి. అరేఖిత కండరాలు అనేవి శరీరం లోపల ఉంటవి, మృదువుగా ఉంటవి. వీటిని స్మూత్ మజిల్స్ అని అంటారు. ఇవి సుమారుగా 200 వరకు ఉంటవి. అరేఖిత కండరాలు అనేవి సుమారుగా 200 వరకు ఉంటవి. హృదయ కండరములు వీటి నిర్మాణం రేఖిత కండరాలకి, అరేఖిత కండరాలకి మధ్యస్థగా ఉంటుంది. ఈ కండరం అంతా ఒక యూనిట్గా పనిచేస్తుంది. ఈ కండరములకు అలసట ఉండదు. కొన్ని ముఖ్యమైన కండరములు. టెంపోరాలిస్ ఈ కండరం టెంపోరల్ ఎముకపై ఉంటుంది. టెంపోరాలిస్ కండరం టెంపోరల్ ఎముకపై ఉంటుంది. పుర్రె వెనుక భాగం నుంచి క్లావికల్ కాలర్ బోన్ వరకు ఉండే కండరం స్టెర్నోక్లీడోమాస్టైడ్. టెంపోరాలిస్ కండరం టెంపోరల్ ఎముకపై ఉంటుంది. బుగ్గలో ఉండే కండరం బుసినేటర్. పుర్రె వెనుక భాగం నుంచి క్లావికల్ వరకు అంటే కాలర్ బోన్ వరకు ఉండే కండరం స్టెర్నోక్లీడోమాస్టైడ్. మెడకు ఇరువైపులా ఉండే కండరం ట్రెపీజియస్. మెడకు ఇరువైపులా ఉండే కండరం ట్రెపీజియస్. స్కాపులాకి స్పైన్స్కి మధ్య ఉన్నది రొంబాయిడ్ మజిల్. స్కాపులాకి స్పైన్కి మధ్యలో ఉండే కండరం రొంబాయిడ్. స్కాపులా పై భాగంలో ఉండే కండరం లీవేటర్ స్కాపులా. సుప్రాస్పైనటస్, ఇన్ఫ్రాస్పైనటస్ వెన్నెముక పైన ఉండు కండరాలు. వీపు వెనుక భాగం నుంచి ఊరపంజరం మీదకి ఉండే కండరం లాటిస్మస్ డార్సి. వీపు వెనుక భాగం నుంచి ఊరపంజరం మీదకి ఉండే కండరం లాటిస్మస్ డార్సి. శ్వాసక్రియకు తోడ్పడు కండరాలు ఇంటర్కోస్టల్ మజిల్స్. శ్వాసక్రియకు తోడ్పడు కండరాలు ఇంటర్కోస్టల్ మజిల్స్. భుజం వద్ద ఉండే కండరం డెల్టాయిడ్ మజిల్. భుజం వద్ద డెల్టాయిడ్ మజిల్ ఉంటుంది. ఇది థ్రోయింగ్కి ఉపయోగపడే ముఖ్యమైన కండరం. ఇది ఇంపార్టెంట్. భుజం వద్ద ఉండే కండరం డెల్టాయిడ్ మజిల్. ఇది థ్రోయింగ్కి ఉపయోగపడే ముఖ్యమైన కండరం. బైసెప్స్, ట్రైసెప్స్ హ్యూమరస్కి ముందు వెనుక ఉంటవి. బైసెప్ మజిల్స్, ట్రైసెప్ మజిల్స్ హ్యూమరస్కి ముందు వెనుక ఉంటవి. రేడియస్ ఎముకపై ఉండే కండరం బ్రేకియో రేడియాలసిస్. రేడియస్ మజిల్పై ఉండే కండరం బ్రేకియో రేడియాలసిస్. ముంజేతి ఫోరార్మ్లో ఉండే కండరం ప్రోనేటర్ కోఆర్డినేటర్స్. ముంజేతిలో ఉండే కండరం ప్రోనేటర్ కోఆర్డినేటర్స్. పెక్టోరల్స్ మేజర్, పెక్టోరల్స్ మైనర్ ఇవి చెస్ట్లో ఉండే కండరములు. పొట్టలో పొడవైన కండరం రెక్టస్ అబ్డామినస్. పొట్టలో పొడవైన కండరం రెక్టస్ అబ్డామినస్. పొట్టలో బలమైన కండరం
ఎక్స్టర్నల్ ఆబ్లిక్. పొడవైన కండరం రెక్టస్ అబ్డామినస్. పొట్టలో బలమైన కండరం ఎక్స్టర్నల్ ఆబ్లిక్. పిరుదులపై ఉండు కండరం గ్లూటియస్. క్వాడ్రిసిప్స్ తొడ ముందు భాగంలో ఉండే కండరాలు. క్వాడ్రిసిప్స్ తొడ ముందు ఉండే కండరాలు. క్వాడ్రిసిప్స్లో 4 కండరములు ఉంటవి. వాస్టస్ మీడియాలిస్, వాస్టస్ లాటరలిస్, వాస్టస్ యాంటీరియర్, రెక్టస్ ఫెమోరస్. ఇవి క్వాడ్రిసిప్స్లోని కండరాలు. తొడకి వెనుక భాగంలో ఉండే కండరాలు హ్యామ్స్ట్రింగ్స్. టిబియాకి వెనుక భాగంలో ఉండే కండరాలు టిబియాలిసిస్ పోస్టియర్. టిబియాకి ఫిబులాకి వెనుక ఉండేది గ్యాస్టోనియస్ కాఫ్ మజిల్. టిబియాకి ఫిబులాకి వెనుక ఉండేది గ్యాస్టోనిమియస్ కాఫ్ మజిల్. కాఫ్ మజిల్ కింద ఉండే కండరం సోలియస్. టిబియాకి ఫిబులాకి వెనుక ఉండేది గ్యాస్టోనిమియస్ మజిల్ కాఫ్ మజిల్. కాఫ్ మజిల్ కింద ఉండే కండరం సోలియసిస్. టిబియాకి ఫిబులాకి వెనుక ఉండేది గ్యాస్టోనిమియస్ కాఫ్ మజిల్. కాఫ్ మజిల్ కింద ఉండేది సోలియస్. మజిల్ క్రాంప్. కండరములు సోడియంలను కోల్పోయినట్లయితే కండరం సంకోచించి వ్యాకోచించదు. దానిని మజిల్ క్రాంప్ అంటారు. మజిల్ టోను. కండరతానము. విశ్రాంతి సమయంలో కూడా కండరం పార్శ్వ సంకోచ వ్యాకోచాలు కలిగి ఉన్నట్లయితే దానిని మజిల్ టోన్ అంటారు. మజిల్ టోన్. విశ్రాంతి సమయంలో కూడా కండరం పార్శ్వ సంకోచ వ్యాకోచాలు కలిగి ఉన్నట్లయితే దానిని మజిల్ టోన్ అంటారు. ఇది కండరం యొక్క ఆరోగ్యకరమైన స్థితిని తెలుపుతుంది. మజిల్ క్రాంప్ అంటే కండరములు సోడియంలను కోల్పోయినట్లయితే కండరం సంకోచించి వ్యాకోచించదు. దాన్నే మజిల్ క్రాంప్ అంటారు. మజిల్ టోన్ అంటే విశ్రాంతి సమయంలో కూడా కండరం పార్శ్వ సంకోచ వ్యాకోచాలు కలిగి ఉన్నట్లయితే దాన్ని మజిల్ టోన్ అంటారు. ఈ మజిల్ టోన్ అనేది కండరం యొక్క ఆరోగ్యకరమైన స్థితిని తెలుపుతుంది. మజిల్ సోర్నెస్. ఎక్కువసేపు వ్యాయామం కానీ పని కానీ చేసినప్పుడు కండరంలో వచ్చే నొప్పిని మజిల్ సోర్నెస్ అంటారు. ఎక్కువసేపు వ్యాయామం కానీ పని కానీ చేసినప్పుడు కండరాలలో వచ్చే నొప్పిని మజిల్ సోర్నెస్ అంటారు. మజిల్ సోర్నెస్ 2 రకాలు. జనరల్ సోర్నెస్. కండరంలో వచ్చే నొప్పి 8 గంటలలోపు తగ్గితే దాన్ని జనరల్ సోర్నెస్ అంటారు. కండరంలో వచ్చే నొప్పి 8 గంటలలోపు తగ్గితే దాన్ని జనరల్ సోర్నెస్ అంటారు. లోకలైజ్డ్ సోర్నెస్. కండరంలో వచ్చే నొప్పి 8 గంటల పైన ఉన్నట్లయితే దాన్ని లోకలైజ్డ్ సోర్నెస్ అంటారు. 8 గంటలలోపు తగ్గితే దాన్ని జనరల్ సోర్నెస్ అంటారు. 8 గంటల పైన ఉన్నట్లయితే దానిని లోకలైజ్డ్ సోర్నెస్ అంటారు. మజిల్ పుల్. కండరంలో ఉన్న తంతువులు అన్నీ ఒక పక్కకు లాగబడి ఉన్నట్లయితే దానిని మజిల్ పుల్ అంటారు. కండరంలో ఉన్న తంతువులు ఒక పక్కకు లాగబడి ఉన్నట్లయితే దానిని మజిల్ పుల్ అంటారు. మజిల్ స్ప్రెయిన్. కండరం వెనుకట. కీళ్ళలో ఉన్న లిగమెంట్స్ చిరుకును పోయి రక్తనాళాలు తెగి వాపు వచ్చినట్లయితే దానిని మజిల్ స్ప్రెయిన్ అంటారు. కీళ్ళలో ఉన్న లిగమెంట్స్ చీరుకుపోయి రక్తనాళాలు తెగి వాపు వచ్చినట్లయితే దానిని మజిల్ స్ప్రెయిన్ అంటారు. మజిల్ స్ట్రెయిన్. కండరం సాగవలసిన దానికంటే ఎక్కువ సాగినట్లయితే దానిని మజిల్ స్ట్రెయిన్ అంటారు. కండరం సాగవలసిన దానికంటే ఎక్కువ సాగినట్లయితే దాన్ని మజిల్ స్ట్రెయిన్ అంటారు. లిగమెంట్స్ చీరుకుపోయి రక్తనాళాలు తెగి వాపు వచ్చినట్లయితే దానిని మజిల్ స్ప్రెయిన్ అంటారు. ఈ 2 ఇంపార్టెంట్.